రాష్ట్రంలో ఉద్యోగులకు ఆదర్శప్రాయంగా ఉండాల్సిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కేవలం ఒక్క వైపే చూస్తున్నారు. తన పేషీలో అటెండర్ గా పనిచేస్తూ సీఎంఓలో సీఎం సంతకం సహా మిగిలిన సెక్రటరీల డిజిటల్ సంతకాలు చోరీ చేసి సొమ్ము చేసుకున్న ఘనుడికి రాచ మర్యాదలు జరుగుతున్నాయి. సీఎంఓలో డిజిటల్ సంతకాల చోరీ అంశాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిన తర్వాత సిఐడి క్రిమినల్ కేసు పెట్టి సిఎస్ పేషీ అటెండర్ అబ్దుల్ రజాక్ సహా సీఎంఓలో పనిచేస్తున్న మరో 4గురిని అరెస్ట్ చేసింది. ఆ 5గురు 2 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది. ఈ 5గురిలో ఒక రజాక్ ని మాత్రమే తెలంగాణలోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో విధులు నిర్వర్తించడానికి సిఎస్ డిప్యుటేషన్ పై పంపించారు. మిగిలిన 4గురు చిరుద్యోగులు హోటళ్లలోనూ మరో చోటో పనిచేస్తున్నారు. ఇది జరిగి 3 నెలలవుతోంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే అకస్మాత్తుగా అబ్దుల్ రజాక్ ను శాశ్వతంగా తెలంగాణకు పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు రజాక్ ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. 2021లో సచివాలయంలో పనిచేస్తున్న క్లాస్ 4 ఉద్యోగులు దాదాపు 200 మంది తెలంగాణకు వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో వచ్చిన 10 రోజుల్లోనే దాదాపు 200 మంది ఉద్యోగులు తెలంగాణకు వెళ్లిపోయారు. ఇందులో రజాక్ కూడా ఉన్నారు. కానీ ఆయన వెళ్లలేదు. ఇక్కడ సీఎంఓలో సీఎస్ పేషీలో పనిచేస్తూ డిజిటల్ సంతకాల చోరీ ద్వారా 2 చేతుల అక్రమార్జన చేస్తూ ఉండిపోయారు. ఒక్కసారిగా స్కామ్ బయటపడడం, అరెస్ట్ అవ్వడం, బెయిల్పై బయటకు రావడం జరిగిపోయాక వీరిలో కొత్త భయం మొదలైంది. ప్రభుత్వం మారితే సీఎంఓలో స్కామ్ అంతా తవ్వితే ఇంకేం బయటపడతాయో, అప్పుడెవరెవరో ఇరుక్కుపోతామో అని ఆందోళన పడుతున్నారు. అందుకే ఆ స్కామ్ ఆనవాళ్లు పూర్తిగా చెరిపేయడంతో భాగంగా రజాక్ ను తెలంగాణకు పంపించేస్తున్నారు అని తెలుస్తోంది. క్లాస్ 4 ఉద్యోగుల కేటగిరీలో తెలంగాణకు వెళ్లేందుకు తనకు అవకాశం లభించినా కోవిడ్ కారణంగా వెళ్లలేకపోయాను. ఇప్పుడు ఆ అనుమతి వినియోగించుకునే ఛాన్స్ ఇవ్వమని రజాక్ వినతి పత్రం ఇచ్చారు. సాధారణంగా ఏ కేడర్లో ఉన్నప్పుడు అనుమతి లభిస్తే ఆ కేడర్లోనే అంతర్రాష్ట్ర బదిలీ జరగాలి. కానీ రజాక్ క్లాస్ 4 ఉద్యోగిగా ఉన్నప్పుడు అనుమతి లభించింది. ఆ తర్వాత ఆయనకు ప్రమోషన్ వచ్చి క్లాస్ 3 ఉద్యోగి అయ్యారు. ఇప్పుడు ఆ అవకాశం ఎలా వినియోగించుకోగలరు? పైగా క్రిమినల్ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై ఉన్న ఉద్యోగిని వేరే రాష్ట్రానికి శాశ్వతంగా ఎలా పంపిస్తారు? ఈ వ్యక్తి ఫోన్ ద్వారా సీఎంఓ స్కామ్ కి సంబంధించి లక్షల రూపాయల లావాదేవీలు జరిగాయని సిఐడి గుర్తించింది. ఇలాంటి వ్యక్తిపై సిఎస్ కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధ పలు అనుమానాలకు తావిస్తోంది. సంబంధించి బెయిల్పై బయటున్న పరిస్థితి ఇప్పుడు పూర్తిగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకు సీఎస్ కావచ్చు అధికార పార్టీకి సంబంధించిన కొద్ది మంది ఆయన పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, తెలంగాణకు బదిలీ చేసే ప్రయత్నం చేస్తున్నారనే ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? పవన్, అబ్దుల్ రజాక్ ఎవరైతే ఉన్నారో ఆయన విషయంలో సీఎస్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని మనకు జరుగుతున్న పరిణామాలు చూస్తే కనిపిస్తోంది. దాదాపు 2000 మంది తెలంగాణకు వెళ్లిపోవడానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఆ దరఖాస్తుకు సంబంధించిన ఫైలుపై సంతకం పెట్టండి సీఎస్. అబ్దుల్ రజాక్ ఆ విజ్ఞాపన పెట్టుకోగానే ఆయనకు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఉద్యోగం కల్పిస్తూ సంతకాలు చేసేశారు. అయితే గతంలోనే 2021లోనే ఈ అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి తెలంగాణకు బదిలీ కావాల్సి ఉంది. అప్పట్లో 200 మందిని ఇక్కడి నుంచి సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులను పంపించాల్సి ఉంది. అయితే అప్పుడు వెళ్ళని ఆయన తర్వాత క్లాస్ 3 ఎంప్లాయీగా కూడా ప్రమోషన్ పొందారు. ప్రమోషన్ పొందిన తర్వాత అప్పుడు ఉన్న అవకాశాన్ని ఇప్పుడు కల్పించాలంటూ ఆయన విజ్ఞాపన చేశారు. అయితే ఈ విజ్ఞాపన మేఘాల మీద సీఎస్ ఆమోదించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా సీఎంఓలో జరిగినటువంటి ప్రధాన స్కామ్ ఏదైతే డిజిటల్ సిగ్నేచర్లు దొంగిలింపు మీద ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాలను వరుసగా ప్రసారం చేసింది. ఈ కథనాలు అప్పట్లో రాష్ట్రంలోనే పెను సంచలనాన్ని కలుగజేశాయి. సీఎంఓలో ఈ అటెండర్ అబ్దుల్ రజాక్ తో పాటు మరో 4గురిని అరెస్ట్ చేసి 2 నెలల పాటు జైల్లో కూడా ఉంచారు. వారు బెయిల్పై విడుదల కాగానే ఈ ఎవరైతే అబ్దుల్ రజాక్ ఉన్నారో ఈ ఒక్క వ్యక్తిని మాత్రమే తెలంగాణకు పూర్తి స్థాయిలో పర్మనెంట్ గా బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు ఎవరు. అదేవిధంగా మిగిలిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చిరుద్యోగులు, ఇంకా బయట చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బయట ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న పరిస్థితి. ఇక వాళ్ళు
కేవలం అబ్దుల్ రజాక్ ను మాత్రం ఇక్కడి నుంచి పంపించి వేయడం, అదే సమయంలో ఒక క్యాడర్ లో బదిలీ కోరుకుని ఆ క్యాడర్ లో వెళ్లకుండా తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత అదే విధమైనటువంటి బదిలీ కోరడం కూడా, దానికి సిఎస్ ఆమోదించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన సర్వీస్ మొత్తం అబ్దుల్ రజాక్ సర్వీస్ మొత్తం సిఎస్ ఆఫీస్ లో గానీ సిఎంఓ ఆఫీస్ లో గానీ మరి మొత్తం కొనసాగిన పరిస్థితి. అయితే సిఎస్ ఎందుకు ఆయన పైన అంత ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు? రేపు ప్రభుత్వం మారితే గనక సీఎంఓలో జరిగిన డిజిటల్ సిగ్నేచర్ కుంభకోణం బయటపడితే గనక మొత్తం తగ్గితే ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారా, దీని వెనక ఎవరున్నారని తేలుతుందని భయపడుతున్నారా అనేది పలు అనుమానాలకు సాగిస్తోంది. ఆయన బదిలీ వైపు మిగిలిన 2,000 మంది ఉద్యోగులు కూడా అనుమానాస్పదంగా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.